హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఈ అరటి చెట్టు రాణి కథ విందామా? అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు. అతని పేరు వీరేంద్రవర్మ. అతనికి 3 కొడుకులు. ముగ్గురికి అన్ని రకాల విద్యలు నేర్పి ఒకరోజు దగ్గర కూర్చోబెట్టుకుని, మీకు ఎలాంటి భార్యలు కావాలి అని అడుగుతాడు. పెద్ద కొడుకు, రెండవ కొడుకు, మీరు ఎవరిని చేసుకోమంటే వారినే చేసుకుంటాం నాన్నగారు అని వినయంగా చెప్తారు. మూడవ కొడుకు మాత్రం ఇలా అంటాడు, నా బాణం ఎవరి మీద పడితే వారినే పెళ్లి చేసుకుంటాను అంటాడు. ఆ మాటలకి అందరూ ఎగతాళి చేస్తారు. ఒక మంచి ముహూర్తాన రాజుగారి 2 కొడుకులకి పెళ్లిళ్ళు ఘనంగా జరుగుతాయి. ఇక మూడవ కొడుకు ఆదిత్యవర్మ బాణం గురించే అందరూ అనుకుంటారు. చివరికి ఒకరోజు ఆదిత్యవర్మ బాణం వేస్తాడు. అది ఒక పెద్ద అరటి చెట్టు బోదకి గుచ్చుకుంటుంది. అందరూ కూడా అరటి చెట్టుని చేసుకుని ఏం చేస్తావు అని అడుగుతారు. ఆదిత్యవర్మ తల్లిదండ్రులు, ఏమీ పర్వాలేదు, ఇది చెట్టే కదా, వేరే అమ్మాయిని చూస్తాము అని అన్నా వినిపించుకోడు ఆదిత్యవర్మ. అతని స్నేహితులు కూడా, ఇంకొకసారి ప్రయత్నం చేయి మిత్రమా అని అంటారు. అయినా సరే వినిపించుకోడు. ఇది రామరాజ్యం. నేను రాముడిలా ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య. ఆ అరటి చెట్టునే పెళ్లి చేసుకుంటాను, ఏర్పాట్లు చెయ్యండి అంటాడు. అందరూ బాధపడుతూనే పెళ్లి చేస్తారు. పెళ్లి జరిగిన తరువాత ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిన తరువాత ఆదిత్యవర్మ ఎక్కువసేపు వాళ్ళ తోటలో గడుపుతాడు. అక్కడ ఒక పెద్ద విచిత్రమైన మామిడి చెట్టు ఉంది. దాని పళ్ళు తియ్యగాను సువాసనగాను ఉంటాయి. కానీ ప్రతిరోజు పళ్ళు సంఖ్య తగ్గిపోవడంతో ఆదిత్యవర్మకి అనుమానం వచ్చి తన ఆస్థానంలోకి ఎవరో వస్తున్నారని ఎక్కువ జనాన్ని కాపలా పెడతాడు. అయినా సరే పళ్ళు మాయం కావడంతో ఏదో మందు అని చెప్పి తోట మొత్తం పిండి జల్లిస్తాడు. అక్కడ అరటి చెట్టు నుండి మామిడి చెట్టు వరకు మళ్ళీ అరటి చెట్టు దగ్గరికి అమ్మాయి పాదాలు కనిపిస్తాయి. ఆదిత్యవర్మ అరటి చెట్టు దగ్గరికి వెళ్ళి, రేపు ఇంట్లో పూజ ఉంది, అందుకని మా అన్నయ్యలకి మా వదినలే బట్టలు ఇవ్వాలి, నువ్వు కూడా నాకు బట్టలు ఇస్తావా అని అడిగి వెళ్ళిపోతాడు. ఉదయాన్నే వచ్చి చూసేసరికి ఆదిత్యవర్మకి బట్టలు, వజ్రాలు పొదిగిన ఉంగరం ఉంటుంది. ఆ బట్టలు వేసుకుని ఉంగరం పెట్టుకుంటాడు. బట్టలు సరిగ్గా సరిపోతాయి. ఆదిత్యవర్మ అసలే అందంగా ఉంటాడు. ఆ బట్టలకి ఇంకా అందం పెరిగిపోతుంది. మా వదినలు పాయాసం వండుతున్నారు, మరి నీ సంగతేంటి అని పాలు బియ్యం అక్కడ పెడతాడు. తిరిగి వచ్చేసరికి పాయసం ఉంటుంది. పాయసం తాగగానే అమృతంలా ఉంటుంది. ఆ రోజు రాత్రి ఆ తోట దగ్గరలో రెప్ప వేయకుండా చూస్తూ ఉంటాడు ఆదిత్యవర్మ. అరటి బోధి నుండి ఒక అందాల రాశి బయటకు వస్తుంది. ఆవిడ దేవకన్యలా ఉంటుంది. వెంటనే ఆలస్యం చేయకుండా ఆదిత్యవర్మ వచ్చి ఆ అమ్మాయి చేయి పట్టుకుని, ఎవరు నువ్వు అని అడుగుతాడు. ఆ అమ్మాయి తన కథను చెప్తుంది. నేను ఇక్కడికి దగ్గరలో ఉన్న విశ్వనాథవర్మ అనే మహారాజు గారి ఏకైక కుమార్తెను. నేను నా చిన్నప్పుడు ఆడుకుంటూ ప్రతిరోజు వృక్షాలన్నీ పాడు చేస్తుంటే వనదేవతకి ఆగ్రహం కలిగి నన్ను శపించి ఈ అరటి బోధలో బంధించింది. నేను ఆవిడను క్షమించమని ప్రాధేయపడ్డాను. ఆ వనదేవత ఇలా అంది, నువ్వు ఎవరో తెలియకుండా, నిన్ను చూడకుండా నిన్ను ఎవరైతే పెళ్లి చేసుకుంటారో అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది అంది. నన్ను శాపం నుండి విముక్తురాలిని చేసినందుకు ధన్యురాల్ని, మీకు కృతజ్ఞతలు అని చెప్తుంది. ఇంతలోనే చుట్టూ ఉన్న పరివారానికి తెలిసి అందరికీ చెప్తారు. అందరూ అక్కడికి వస్తారు. విశ్వనాథవర్మ గారికి కూడా కబురు పంపి ఘనంగా వేడుకలు చేస్తారు. ఆదిత్యవర్మ కుటుంబ సభ్యులు చాలా సంతోషిస్తారు. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.